మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై ఇంపీచ్మెంట్ తీర్మానానికి రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోంది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ను తొలగించాలని కోరుతూ డీఎంకే నాయకత్వంలో 100 మందికి పైగా ఎంపీలు లోక్సభ స్పీకర్కు మోషన్ ఇవ్వడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం తిరుప్పరకుండ్రం కార్తీక దీపం వివాదం. ఆ పూర్తి డీటెయిల్స్ మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్ అర్థమవుతుంది. తమిళనాడులోని మద్రాస్ హైకోర్టులో ఏకంగా న్యాయమూర్తిని తొలగించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. దీనికి కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు తీర్మానం చేయడం దుమారం రేపుతోంది. అయితే హిందూ సమాజం హక్కును కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తిపై అభిశంసన రాజకీయ తీర్మానం జరగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎందుకంటే ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అక్కడి ప్రభుత్వానికి, ఇతర కొన్ని పొలిటికల్ పార్టీలకు అంతగా రుచించకపోవడమే. నిజానికి ఇక్కడ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సరిగ్గా లేదని భావిస్తే హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి, న్యాయ పోరాటం చేయాలి. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా లోక్సభలో ఎంపీలు సంతకాలు చేసి జస్టిస్ను తొలగించాలని స్పీకర్కు నోటీసులు ఇవ్వడం గమనార్హం. జస్టిస్ స్వామినాథన్ మధురై హైకోర్టులో న్యాయమూర్తి. ఆయన ఈ నెల 1వ తేదీన ఒక కీలక తీర్పునిచ్చారు. అదే సుబ్రహ్మణ్య స్వామివారు కొలువుదీరిన తిరుప్పరకుండ్రంలోని దీపతూన్ అనే స్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇది చాలా చిన్న విషయం, కానీ ప్రజెంట్ రాజకీయ దుమారం సృష్టిస్తోంది. ఎందుకంటే ఈ తీర్పును తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులు, దర్గా ట్రస్టీలు, తమిళనాడు వక్ఫ్ బోర్డు కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇది మత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై లోక్సభలో కూడా చర్చ జరిగింది. చివరికి ఆ న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానానికి కారణమైంది. అయితే తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం వివాదం నిన్న మొన్నటిది కాదు, గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. దీనికి కారణం ఈ దీపాన్ని వెలిగించే స్తంభమైన దీపతూన్ సికందర్ బాద్షా అనే దర్గాకు సమీపంలో ఉండడం. నిజానికి ఇది 2 వర్గాల మధ్య నడుస్తున్న వివాదం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక దీపాన్ని కొండపై ఉన్న ఉచ్చిపిళ్ళయ్యార్ దీప మండపంలో వెలిగిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలే దీపతూన్ దగ్గర దీపం వెలిగించడానికి అనుమతి కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనాయి. దీనిపై విచారించిన జస్టిస్ జిఆర్ స్వామినాథన్ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ డిసెంబర్ 1న తీర్పునిచ్చారు. దీపాన్ని వెలిగించడం పవిత్ర కార్యమని, దానివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినే అవకాశం లేదన్నారు ఆయన. తన తీర్పులో ఈ విషయాన్ని పేర్కొనడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ దీపాన్ని వెలిగించే స్తంభానికి సుమారు 50 మీటర్ల దూరంలో సికందర్ బాద్షా అనే దర్గా ఉంది. కాబట్టి ఇక్కడ దీపం వెలిగిస్తే దర్గాకు చెందిన ముస్లిం హక్కులకు భంగం కలగదన్నారు ఆయన. కానీ అలా చేయకపోతే మాత్రం ఆలయానికి సంబంధించిన భూ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలోనే దీపాన్ని వెలిగించేలా దేవస్థానం అధికారులే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఆయన. ఇక డిసెంబర్ 3న దీపతూన్ స్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించాల్సి ఉంది. కానీ ఆలయ అధికారులు మాత్రం కోర్టు ఆర్డర్స్ను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఎప్పటి తరహాలోనే కింద మండపంలోనే దీపాన్ని వెలిగించారు. వాళ్ళు ఈ విధంగా చేయడానికి స్టాలిన్ ప్రభుత్వం కారణమై ఉండొచ్చు. అయితే డివిజన్ బెంచ్లో దీనిపై అప్పీల్ దాఖలు చేశామనే సాకు చూపించి కార్తీక దీపాన్ని వెలిగించలేదు. అయితే దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఆలయ అధికారులపై జస్టిస్ స్వామినాథన్ మండిపడ్డారు కూడా. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని భావించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న జస్టిస్ స్వామినాథన్ మరోసారి ఆదేశాలిచ్చారు. 3న కార్తీక దీపాన్ని వెలిగించలేదు కాబట్టి 4వ తేదీ సాయంత్రం దీపస్తంభంపై పిటిషన్ మరో 9 మందితో కలిసి దీపాన్ని వెలిగించడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. దీన్ని సింబాలిక్ యాక్ట్గా చూస్తున్నానని తెలిపారు. రాష్ట్ర పోలీసులు దీనికి సహకరించడం లేదు కాబట్టి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణతో కార్తీక దీపం వెలిగించడానికి సహకరించాలి అని ఆదేశించారు. కానీ ఈ ఆర్డర్స్ను కూడా డీఎంకే ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీన్ని 9న జస్టిస్ స్వామినాథన్ టేకప్ చేశారు. ఈ నెల 17న తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ లా అండ్ ఆర్డర్ వర్చువల్గా హాజరై తమ వాదనలు వినిపించాలని ఆదేశించారు. దాంతోపాటుగా యూనియన్ హోమ్ సెక్రటరీని కూడా ఇంప్లీట్ చేశారు. కోర్టు ఆర్డర్స్ను ధిక్కరించే ధైర్యం జిల్లా స్థాయి అధికారులకు ఉండదు. కాకపోతే డీఎంకే సర్కార్ నుంచి కొన్ని ఆదేశాలు ఉండడంతోనే ఈ విధంగా ప్రవర్తించి ఉంటారని అనుకోవాల్సి వస్తుందని చెప్పారు జస్టిస్ స్వామినాథన్. ఇదిలా ఉండగానే జస్టిస్ జిఆర్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి డీఎంకే నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. అంతేకాదు ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 100 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు నోటీస్ ఇచ్చారు. పక్షపాతం, అనుచిత ప్రవర్తన వంటి పలు ఆరోపణలతో జస్టిస్ స్వామినాథన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన తీర్పులు సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు స్పీకర్కు అందించిన అభిశంసన తీర్మానంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీపై తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నాయి.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండగా మత రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్నారా అంటూ నిలదీశారు. గతంలో శబరిమల అంశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే ప్రజలు నిరసనలు తెలిపారు. కానీ ఎవరూ ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం అయితే చేయలేదు. రాజకీయంగా వారిని తొలగించాలని ఒత్తిడి చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. అలాగే ఇదే విషయంపై రీసెంట్గా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పందించారు. కార్తీక దీపం వివాదంపై సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ పెండింగ్లో ఉండగా ఇప్పుడు జస్టిస్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలనుకోవడం దురదృష్టకరమన్నారు. డీఎంకే ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందో అర్థం కావడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా లేదని, న్యాయ వ్యవస్థనే బెదిరించే ప్రయత్నాలు చేయడం తగదని హితవు పలికారు. అయితే నిజంగా ఇక్కడ డీఎంకే ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్, సమాజ్వాదీతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు జస్టిస్ స్వామినాథన్ తీర్పు నచ్చకపోతే డివిజన్ బెంచ్కు వెళ్ళాలి, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఆయనపై అభిశంసన తీర్మానం నెగ్గకపోవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ నుంచి ఒక చిన్న విషయాన్ని పట్టుకుని అనవసరంగా రచ్చ చేసింది డీఎంకే ప్రభుత్వం. అంతటితో ఆగకుండా సెక్యులరిజం పేరుతో రాజకీయ రంగు పులిమింది. దాంతోపాటుగా నచ్చని తీర్పు ఇచ్చిన న్యాయ వ్యవస్థనే బెదిరించే కొత్త సంస్కృతికి డీఎంకే నాయకత్వంలోని రాజకీయ పార్టీలు తెరతీశాయి. ఇది భవిష్యత్తులో చెడు ప్రభావాలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా భక్తుల ఆందోళనలకు నిర్లక్ష్యం చేయడంతో పాటు కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు తగిన తీరు కాదని చెప్పాలి. మరి ఇంత వ్యవహారంపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.